ఒక్కసారి ఫోన్ చార్జ్ చేస్తే దాదాపు 2-3 డేస్ బ్యాటరీ గురించి టెన్షన్ లేకుండా వాడొచ్చంటే నమ్ముతారా? అదే కొత్త మోటరోలా మోటో G77 పవర్ ప్రత్యేకత. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లు నిజంగానే ఆకట్టుకుంటాయా? ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్లో ఉన్న అతిపెద్ద హైలైట్ 7000 mAh బ్యాటరీ. ఈ రోజుల్లో చాలా ఫోన్లలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ మోటరోలా ఇందులో 7000 mAh బ్యాటరీ ఇచ్చింది. దీనివల్ల వీడియోలు చూడటం, సోషల్ మీడియా ఉపయోగించటం, గేమ్స్ ఆడటం, కాల్స్ చేయటం లాంటి పనులు ఎక్కువసేపు చేయొచ్చు. తరచుగా ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. అంతేకాదు, ఇందులో 33 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే బ్యాటరీ పెద్దదైనా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడితే ఈ ఫోన్లో 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. దీని అర్థం సాధారణ ఫోన్ స్క్రీన్ 60 టైమ్స్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. కానీ ఈ ఫోన్ స్క్రీన్ 120 టైమ్స్ రిఫ్రెష్ అవుతుంది. అందువల్ల స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ అన్నీ చాలా స్మూత్గా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఇచ్చారు. రోజువారీ పనులు, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, బ్రౌజింగ్, అలాగే చాలా గేమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతాయి. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనితో పగలు మంచి క్లియర్ ఫోటోలు తీయొచ్చు. అలాగే తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీసేలా మోటరోలా ట్యూన్ చేసింది. ముందువైపు సెల్ఫీ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలు, సోషల్ మీడియా కోసం బాగుంటుంది. చాలామంది ఇప్పటికీ ఇష్టపడే ఒక ఫీచర్ 3.5 మిలీమీటర్ హెడ్ఫోన్ జాక్. అంటే మీ వైడ్ ఇయర్ ఫోన్స్ను ఎలాంటి అడాప్టర్ లేకుండా నేరుగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మంచి సౌండ్ కోసం స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఈ మోటరోలా మోటో G77 పవర్ భారత్లో జూలై 8న లాంచ్ కానుంది. ధర లాంచ్ రోజున అధికారికంగా ప్రకటించనున్నారు. సరైన ధరలో వస్తే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. మీకు రోజంతా లేదా అంతకంటే ఎక్కువసేపు బ్యాటరీ ఉండే ఫోన్ కావాలంటే మోటరోలా మోటో G77 పవర్పై ఒకసారి ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఇలాంటి టెక్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.